శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనము సెప్టెంబర్ మాసంలో కన్యా రాశిలోకి కనుక మనం ప్రవేశించినట్టయితే ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే. అనారోగ్యము, మనోవిచారము, ధన నష్టము, అకాల భోజనాలు చేయడము, చెడు సహవాసాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాకపోతే కొంత శుభం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కన్యారాశి వారికి సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే ధనలాభము, సదాచారముల పట్ల ఎక్కువగా మనసు పెట్టడము. అంటే మొదటి వారం ఎలాగో వినాయక చవితి వస్తూనే ఉన్నాయి, వాటి యందు ఎక్కువగా శ్రద్ధ చూపించడము, ధర్మ కార్యాలు చేయడము, సదాచారాన్ని పాటించడము అనేటువంటిది ఉంటుంది. మొదటి వారంలో గృహలాభము, గృహము కట్టిన ఇల్లు కొనడానికో ఇల్లు కట్టుకోవడానికో దేనికో ఒక రకమైన ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది. భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, ఇవన్నీ కూడా మొదటి వారంలో చాలా మంచిగా ఉంది మన కన్యారాశి వారికి సెప్టెంబర్ మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కూడా ధనధాన్య వృద్ధి, వ్యవసాయంలో కనుక ఉన్నట్టయితే ధాన్య వృద్ధి, లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు రావడము, ఇలాంటి ఏవో జరిగి చేయడము, వృత్తి వ్యాపారాల్లో కనుక లాభాలు రావడము, ఇలాంటి జరగడానికి ఉంది. కొత్త వారితో పరిచయం ఏర్పడడం కూడా ఉంది. కొత్త ఆఫీసర్ల రావచ్చు, వాళ్ళతో పరిచయం కానీ లేదా కొత్త వాళ్ళతో కానీ పరిచయం ఏర్పడి మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో కన్యారాశి వారికి. ఇక మూడవ వారంలో మాత్రము ఎప్పుడు మనస్తాపం, ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా లేకపోవడము, ఏ పని చేయడానికి మనస్సు ఇష్టపడకపోవడము, ఎప్పుడు అనీజీగా ఫీల్ అవ్వడము, మనశ్శాంతి లేకుండా ఎప్పుడు కూర్చొని ఏదో పిచ్చిగా ఆలోచిస్తూ కూర్చోవడం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది మూడవ వారంలో. ప్రయాణాలు మాత్రం చేస్తూనే ఉంటారు. ఇంత ఉన్నప్పటికైనా వృధా ప్రయాణాలు మాత్రం మీరు మానుకోవడానికి చాలా కష్టం, కానీ మానుకోవాలి. వృధా ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటే దానివల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి మూడవ వారంలో వీరికి కన్యారాశి వారికి ఉంది. ఇక నాలుగవ వారం చేసినట్టయితే మాత్రం నాలుగవ వారంలో వీరికి చాలా మంచిది. సెప్టెంబర్లో నాలుగవ వారంలో చేసేటువంటి ఒక వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లాభాలు రావడము, తదా శుభకార్యాల గురించి ప్రయాణాలు చేయడము, లేదా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా బయటికి ప్రయాణాలు చేయడము, విదేశాలకు ప్రయాణం చేయడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ప్రయాణాలు వృధా ముందు 3 వారాలలో ఏదైతే చెప్పానో ఆ 2 వారాలలో వృధా ప్రయాణాలు మానుకొని జాగ్రత్తగా ఉండి మనశ్శాంతిగా ఉండి చేసేటువంటి ఒక కార్యక్రమాల మీద మనస్సు పట్టి కనుక చేసినట్టయితే ఈ కన్యారాశి వారికి శుభమే. కాబట్టి ఆ 2 వారాలలో జరిగేటువంటి ఒక ఏదైతే దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి 4వ వారంలో తీరడానికి మీకు అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఒక్కటి ముఖ్యంగా ఈ వృధా ప్రయాణం మానుకున్నట్టయితే మీకు ఆరోగ్యము, ధనము 2 రకాలు కూడా మీరు లాభం పొందుతారు. ఇక మీరు ఈ సెప్టెంబర్ మాసంలో ఈ 30 రోజులు కూడా మనస్ఫూర్తిగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. 10 నిమిషాల పని, ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు సమయం కేటాయించి ఆ భగవంతుని విష్ణు సహస్రనామ పారాయణం మీరు చేసినట్టయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల మీకు మనశ్శాంతి దొరికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరి ఆరోగ్యంగా ఆయుష్యంగా అభివృద్ధిలో కాలాన్ని గడుపుతుంటారు. ఇది శుభం. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి కన్యారాశి వారు. ఇది శుభం.